ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను. ఇది భారతీయులమైన మనము స్వాతంత్రము పొందుకున్నటువంటి రోజు ఈరోజు. ఇది దేశమంతటా ఈరోజు ఎన్నో స్వాతంత్ర ఉత్సవాలు జరుపుకున్నటువంటి రోజు. ఈ సందర్భముగా స్వతంత్ర ఉద్యమములు గూర్చి పిల్లరా, ప్రాముఖ్యమైనటువంటి స్వాతంత్రాన్ని గూర్చి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వాక్యము, అలాగే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి మనము ధ్యానం చేసుకుందాం. ఇది యేసు ప్రభు ఆయన ప్రబోధించినటువంటి ప్రబోధ దినాలలో ఆయన ప్రస్తావించినటువంటి అద్భుతమైనటువంటి సత్యము. మన దేశానికి స్వాతంత్రము లభ్యమైందంటే అందుకు ఎంతోమంది త్యాగధ్వనులు తమ జీవితాలను త్యాగం చేశారు. వారిలో బాపూజీ, నెహ్రూజీ, ఇంకా అనేక వందల వేల లక్షల మంది జీవితాలు నేడు మనము జరుపుకుంటున్నటువంటి 77వ ఈ స్వాతంత్రము తేవడానికి పిల్లరా ఎంతోమంది జీవితాలు ఆ దినాల్లో బలైపోయాయి. వారు స్వాతంత్రము సంపాదించి పెట్టడానికి వారు చేసినటువంటి త్యాగాలు, వారు పడినటువంటి హింసలు, మరి జైలు పాలై ఎన్నో కష్టాలు పాలై ఎంతో వెలను ఆ దినాల్లో చెల్లించారు. ఎందుకంటే వెలకును విలువకును అనుభవ సంబంధము అనేటువంటిది ఉంటుంది. ఈ రెండింటిని విడదీయటానికి వీలు లేదు. ఎంతో వెల చెల్లించి ఎంతో విలువైన స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు మనకి. దేశానికి స్వాతంత్రము వచ్చిందని ఎన్నో సంబరాలు జరుపుకునే రోజు ఇది. స్వాతంత్రము వచ్చిన తరువాత మరి 76 సంవత్సరాల్లో ఎన్నో రంగాలలో మనము విజయాలను సాధించాము. ఆర్థికంగా అభివృద్ధి పొందామన్న మాట నిజము. మన ఆర్థిక పురోగతిని చూచి ప్రపంచ దేశాలు ప్రస్తుతించడము హర్షణీయమే కానీ నిజానికి దేశ స్థితిగతులు గమనించినచే అన్నిట ఎదుగుచున్న మనము నైతికంగా దిగజారిపోతున్నాము అనేటువంటిది నిజం కాదా? ఒకసారి మనలోనికి మనము తొంగి చూసుకుంటే 76 సంవత్సరాల నాడు ఉన్న నైతిక విలువలకు నేటి నీతి విలువలకు ఎంత వ్యత్యాసం ఉందో కదా. నీతులు బూతులే నీతులుగా పరిగణించే సిగ్గుమాలిన కాలం కాదా? పరిశీలించండి. మన పూర్వీకులైన వారు ఎన్నో గొప్ప త్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి త్యాగాలను ఒక సీజన్కు పరిమితం చేయక మన కాలంలో కూడా అంతే వెలను చెల్లిస్తూ త్యాగాలు చేయవలసిన గురుతరమైన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది ప్రియులారా. లేకుంటే
దేశ స్వాతంత్రము మనకు సిద్ధించిన ఫలితం మనం నిలబెట్టుకోలేము. మరో మాటలో చెబితే స్వాతంత్రము సముపార్జనకు చేసిన త్యాగాలు, ఆ స్వాతంత్రము నిలబెట్టుకోవటానికే కాక దేశాన్ని సుభిక్షము చేసుకోవడానికి, సుగధాము చేసుకోవడానికి, దేశాన్ని అన్ని రంగాలలో నిర్మాతకముగా కట్టుకోవడానికి అంతే వెల చెల్లించే త్యాగధనులు దేశానికి ఎంతో అవసరము. ఆనాటి నాయకులకు ఈనాటి నాయకులకు వ్యత్యాసం ఏమైనా ఉందా లేదా అనేది మనందరికీ తెలియనటువంటిది కాదు. ఆనాటి నాయకులు త్యాగాలతో నేటి నాయకుల త్యాగాలు పోల్చుకున్నట్లతో ఏ స్థాయిలో ఉన్నదో మనందరికీ దోహదం అవుతూ ఉంటుంది. ఇప్పటికీ దేశానికి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. కానీ కొంతమంది నాయకులు గాడి తప్పి నైతిక విలువలను తిలోధాలకు ఇచ్చిన వారనే సంగతి వేరుగా చెప్పనక్కర్లేదు కదా. మరి స్వాతంత్ర ఫలితాలు అత్యంత సామాన్యుడికి, పేదవాడికి చేర్చగలిగిన నాడే అసలైన సిస్సలైన స్వాతంత్ర ఫలాలు.